తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల ధర్మరాజుగుడి వీధిలో గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి భజన మండలిని శ్రీ సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యకుడు ఏ అమర్నాథ్ ప్రారంభించారు. అలాగే శ్రీ షిరిడి సాయి విగ్రహం, వినాయక విగ్రహం, శ్రీ సత్యసాయిబాబా వారి చిత్రపట ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు బయ్యారెడ్డి, రామ్మూర్తిరెడ్డి, లింగయ్య నాయుడు, శ్రీ సత్యసాయి మహిళా విభాగ్ వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. పురవీధుల్లో శ్రీ సత్యసాయి బాబా వారి చిత్రపటం, వినాయక, షిరిడి సాయి విగ్రహాలను ఊరేగించారు. భక్తులు పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యకుడు ఏ అమర్నాథ్ మాట్లాడుతూ బాబా సందేహాలకు అనుగుణంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్యాత్మిక విభాగం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా సాయిబాబా మందిరం ప్రారంభించడం జరిగిందని చెప్పారు. సత్యసాయి సేవా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 186 దేశాల్లో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా పాకాల మండలంలో మేమంతా చిన్నప్పుడు ఇక్కడికి చాలా సార్లు వచ్చేవాళ్ళం. అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ విధంగా మందిరాన్ని కొత్తగా నిర్మించి చాలా చక్కగా నిర్మించారు. చాలా కష్టపడి 3 నెలల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, నాకు పేర్లు కూడా ఇంకా లింగయ్య గారు, వీళ్ళందరూ, లోకాది నాయుడు గారు, వీళ్ళు, ఈ బయారెడ్డి, రామ్మూర్తి గారు, రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా మిగిలిన వాళ్ళ పేర్లు తెలియదు. పేరు వేరున దీనికి కష్టపడిన వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ప్రతి గురువారం కానీ ఏదో ఒక అనువైన వారం చక్కగా ఇక్కడ నామస్మరణ చేసుకుంటూ భక్తులందరూ కూడా ఈ మందిరాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా మంచి సేవా కార్యక్రమాలు, నామస్మరణ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి అందరినీ కోరడం జరుగుతోంది. ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాచో ఇక్కడ నిర్వాహకులు అందరికీ కూడా తెలియజేస్తారు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని అందరూ కూడా అన్ని ఉత్సవాల్లోనూ కూడా పాల్గొనాలని చెప్పి పాకాల టౌన్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.